రోజు స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారికి విశేషమైనటువంటి అష్టోత్తరము, సీతమ్మవారికి స్తోత్రము, ఆంజనేయ స్వామి శనివారం కాబట్టి ఆయన గురువుగారైనటువంటి సూర్యనారాయణ యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా స్వామివారి విశేషమైనటువంటి ఆంజనేయ స్వామికి సహస్రనామ తమలపాకులతోటి పూలతోటి సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చినా స్వామివారికి కొత్తరాలు తీసుకోవాల్సిందిగా కోరడం. ఈరోజు అంతేకాకుండా శనివారం శనేశ్వరుడి యొక్క వారం కాబట్టి శనేశ్వరుడి యొక్క అష్టాదశి శని కానీ, ఏలినాటి శని కానీ, అట్లాగే శని యొక్క దశ జరుగుతున్నప్పుడు అది పాపిగా ఉన్నప్పుడు జరిగేటువంటి దుష్ఫలితాల నుంచి మనకి విమోచన జరగాలంటే స్వామివారికి సహస్రనామ పూజ చేసుకుంటే విశేషంగా ఆ యొక్క శనిపీడ నుంచి మనం విముక్తి కలుగుతుంది. స్వామివారే మనకి వరం ఇచ్చారు కాబట్టి ఇటువంటి రోజు శనివారం రోజు ఏకాదశి ఉత్తరానక్షత్రం రోజు ఆంజనేయ స్వామి విశేషమైనటువంటి సహస్రనామ పూజ కార్యక్రమం జరుగుతున్నాము. అట్లాగే ఆయన గురుగారైనటువంటి మన రాముడు వారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది. అట్లాగే స్వామివారికి అష్టోత్తర పూజా కార్యక్రమం కాలగ్రామంలోనే నరసింహ మంత్రాలు, సుదర్శన మంత్రం ఉంది, సుదర్శన మంత్రాలు, అష్టాదశి నవగ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహాల మంత్రాలతో కూడా పూజా కార్యక్రమం ఆరంభిస్తున్నారు. కాబట్టి భక్తులు కూడా ఎవరైనా ఇంటి దగ్గర ఉన్నా కూడా ఒకసారి రాముల వారు జరుపుకొని పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఓం ఐ మహోత్తరం సనాతనం మంత్రస్మితం మకరకుండలచారుగంధం బింబాదరం భవదీర్ఘోపాగ్రాక్షం శ్రీ వెంకటేశ మధ్యమాత్మని భావేహం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపజం రఘువలాన్వైరత్నదీపం ఆజానువాహం అరవిందదలాయుతాక్షం రామం రక్షాచర వినాశకారకం నమామి. ఆపదారం హర్తారం ధాతారం సర్వసంపదాం లోకాది రామం శ్రీరామశివం మహావిష్ణురాజ్ఞవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వీపరార్థే శ్వేతవరాకల్పే వయోసత్వం